Namaste guys, welcome back to the ఛానల్. ప్రీవియస్ వీడియోలో మీరు చూస్తే కనుక మనం ఎక్సెల్ డేటాను ఎలా లోడ్ చేయాలో ఆర్ ఎలా ఇంపోర్ట్ చేయాలో పవర్ బై డెస్క్టాప్ చూసాము. సో ఈ వీడియోలో మనం టేబుల్స్ లోడ్ చేసాం కదా, మనం రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. పవర్ బైలో అసలు రిలేషన్షిప్ అంటే ఏమిటి? రిలేషన్షిప్ ఇస్ నథింగ్ బట్ ఫిల్టరింగ్ ద డేటా గైస్. సో డేటాని ఎలా ఫిల్టర్ చేస్తుంది, సో బిట్వీన్ టూ టేబుల్స్ ఎలా ఫిల్టర్ అవుతుంది, టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే ఏంటి పవర్ బైలో, వై రిలేషన్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పవర్ బై. బై ద ఎండ్ ఆఫ్ ద వీడియో మీరు ఖచ్చితంగా నేర్చుకోగలుగుతారు. రిలేషన్షిప్ అంటే ఏంటనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది, క్లియర్ ఐడియా వస్తుంది. బై దిస్ ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ కెన్ షూర్లీ సే అబౌట్ దట్ గైస్. బట్ కంప్లీట్గా నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ పవర్ బై నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. బట్ ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ ఆఫ్ ద వీడియోకి మీరు నేర్చుకోగలుగుతారు ఖచ్చితంగా. వై ద రిలేషన్షిప్ ఈజ్ ఇంపార్టెంట్ పవర్ బై. సో వితౌట్ ఎనీ టాపిక్ లెట్స్ గెట్ ఇన్ టు స్లైడ్స్. ఓకే, సో ఎస్, చూస్తే కనుక పవర్ బై రిలేషన్షిప్. ఎస్, మీరు ఇక్కడ చూస్తే పవర్ బై రిలేషన్షిప్ అని చెప్పుకున్నాము. సో నథింగ్ బట్ ఫిల్టరింగ్ ద డేటా. సో ఎస్, హియర్ వాట్ ఇస్ రిలేషన్షిప్ ఇన్ పవర్ బిఐ? సో రిలేషన్షిప్ మీన్స్ కనెక్షన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ టేబుల్స్. సో మనం టేబుల్స్ని కనుక ఇంపోర్ట్ చేసుకున్నాము, సో ఆ రెండు టేబుల్స్ మధ్యన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడం నథింగ్ బట్ రిలేషన్షిప్ గైస్. ఓకే, సో రిలేషన్షిప్ ఫిల్టర్స్ డేటా సో దట్ వీ కెన్ స్లైస్ అండ్ డేస్ ఆబ్వియస్లీ. సో మన డేటాని ఫిల్టర్ చేస్తే రిలేషన్షిప్ సో దట్ వీ కెన్ స్లైస్ అండ్ డేస్ ద డేటా. సో ఇది మీకు ప్రాక్టికల్ చూస్తే అర్థమవుతుంది. సో టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ పవర్ బై, కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ గైస్. సో ఎన్ని టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఇన్ పవర్ బై ఉంటాయి? సో కరెంట్లీ పవర్ బై సపోర్ట్స్ 4 టైప్ ఆఫ్ రిలేషన్షిప్. ఓకే, వన్ టు మెనీ ఆర్ మెనీ టు వన్ ఆర్ మెనీ టు మెనీ ఆర్ వన్ టు వన్. ఓకే, సో మెనీ టు వన్ ఆర్ వన్ టు మెనీ బోత్ ఆర్ సేమ్, డిపెండ్స్ అపాన్ ద టేబుల్ విచ్ యూ ఆర్ టేకింగ్. ఓకేనా, ఈ 4 ఉంటాయి గైస్, కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్. దీని మీద పక్కా అడుగుతారు ఈ క్వశ్చన్స్. సో వితౌట్ ఎనీ లేట్ పవర్ బై డెస్క్టాప్లోకి వెళ్ళిపోదాం. ఎస్ గైస్, మీరు చూస్తే కనుక ఇది పవర్ బై డెస్క్టాప్. ఓకే, ఎస్. సో మనం ఈ 4 టేబుల్స్ని ప్రీవియస్ వీడియోలో ఎక్సెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము గైస్. ఓకే, సో ఇక్కడ దాకా చేసుకున్నాము. సో నెక్స్ట్ మన టాస్క్ ఏంటి? నెక్స్ట్ ఎప్పుడైనా మీరు టేబుల్స్ లోడ్ చేసుకున్నాక ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఈ 4 టేబుల్స్ అయినా తీసుకున్నామా లేదా అనేది. నెక్స్ట్ ఇక్కడ డేటా ట్యాబ్కి రావాలి. డేటా ట్యాబ్కి వచ్చి సో ఈ 4 టేబుల్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాలి మనం. అంటే డేటా కంప్లీట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఓకే, సో కంప్లీట్గా ఉంది. సో కంప్లీట్గా ఉంది. ఓకే, ఇక్కడ మీరు చూస్తే కనుక డిమ్ కస్టమర్ టేబుల్. ఇక్కడ డిమ్ అంటే నథింగ్ బట్ గైస్ డైమెన్షన్స్. ఓకే, డిమ్ కస్టమర్, డిమ్ డేటా, డిమ్ ప్రొడక్ట్. బట్ ఇక్కడ ఫ్యాక్ట్ ఇంటర్నెట్ సేల్స్ అని ఉంటుంది. ఇక్కడ డిమ్ డైమెన్షన్ ఆర్ ఫ్యాక్ట్స్ డిఫరెన్స్ ఏంటంటే ఇది కొత్త కాన్సెప్ట్ గైస్. సో స్టార్ స్కీమా ఉంటుంది, స్నోఫ్లెక్స్ స్కీమా, సో గెలాక్సీ స్కీమా, ఇవన్నీ ఉంటాయి, టైప్స్ ఆఫ్ స్కీమాస్ ఉంటాయి. బట్ సింపుల్గా ప్రిసైజ్గా చెప్పాలంటే డైమెన్షన్ టేబుల్స్ ఆర్ నథింగ్ బట్ డీటెయిల్ డేటా. సో నథింగ్ బట్ స్ట్రింగ్ డేటా ఉంటుంది. స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ డీటెయిల్ డేటా ఉంటుంది. స్ట్రింగ్స్ ఆర్ నథింగ్ బట్ ప్రొడక్ట్ టైప్, ప్రొడక్ట్ నేము, ఫుల్ నేము, ఇవన్నీ స్ట్రింగ్స్. ఓకే కదా, మీకు తెలిసే ఉంటుంది ఆబ్వియస్లీ. సో డీటెయిల్గా ఉంటుంది. సో మీకు చెప్పాలంటే డిమ్ కస్టమర్. సో ఇక్కడ కస్టమర్కి, జోగ్రఫీకి, ఆల్టర్నేట్కి, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, బర్త్ డేట్, సో ఇవన్నీ మనకి డీటెయిల్ డేటా, అడ్రస్. సో ఒక కస్టమర్ డీటెయిల్గా డేటా ఉంటుంది. సో నథింగ్ బట్ దీన్ని డైమెన్షన్ టేబుల్స్ అంటాం. సో ఇక్కడ మీరు చూస్తే కనుక డిమ్ ప్రొడక్ట్ ఉంటుంది. సో డిమ్ ప్రొడక్ట్లో మన ప్రోడక్ట్కి, ప్రోడక్ట్ ఆల్టర్నేట్కి, ప్రోడక్ట్ నేము, సో డిఫరెంట్ యా మోడల్ నేము, సో ఇవన్నీ మనకి ఉంటాయి గాయస్. సో సో ఇవన్నీ నథింగ్ బట్ డీటెయిల్ డేటా ఆఫ్ ద ప్రోడక్ట్. సో వెల్ కమింగ్ టు హియర్ మీకు ఫ్యాక్ట్ ఇంటర్నెట్ సేల్స్ ఇందాక చెప్పుకున్నాం. ఫ్యాక్ట్ ఇంటర్నెట్ సేల్స్ నథింగ్ బట్ డైమెన్షన్ టేబుల్స్ ఆర్ నథింగ్ బట్ డీటెయిల్ డేటా. ఫ్యాక్ట్ ఇంటర్నెట్ సేల్స్ ఆర్ నథింగ్ బట్ నెంబర్ డేటా, నెంబర్స్ ఉంటాయి, నథింగ్ బట్ సేల్స్ ఉంటాయి. సో వాళ్ళ సేల్స్ కానీ, ఆర్డర్ క్వాంటిటీ కానీ, ఇవన్నీ మన నెంబర్స్లో కావాలి. సో ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి ఒక ప్రోడక్ట్ ఇన్ని సేల్స్ అయినాయని తెలుసుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే. సో వాళ్ళకి కావాలంటే అవన్నీ మనం సో డిఫరెంట్గా సెగ్రిగేట్ చేసుకుంటాము. సో స్ట్రింగ్ డేటాని, డీటెయిల్ డేటాని డైమెన్షన్ టేబుల్లో పెడతాము. వెల్కమ్ టు నెంబర్స్ డేటాని ఫ్యాక్ట్ ఇంటర్ సేల్స్లో పెడతాము. ఓకేనా, సో అలా డిజైన్ చేసుకోవాలి గైస్. ఈస్ నథింగ్ బట్ స్టార్ స్కీమ్ అవుతుంది. ఓకేనా, సో ఇది నెక్స్ట్ మన కాన్సెప్ట్ చెప్పుకుందాం. బట్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే రిలేషన్షిప్ గురించి చెప్పుకోవాలి. బట్ బికాస్ ఈ డిమ్ అనేది మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ మీరు చూస్తే కనుక గైస్ డిమ్ కస్టమర్కి వస్తాను. మీ అందరికీ ప్రైమరీకి, ఫారెన్కి అనే కాన్సెప్ట్ తెలిసే ఉంటుంది. సో ఎవరికైనా ప్రైమరీకి, ఫారెన్కి కాన్సెప్ట్ తెలియకపోతే కింద కామెంట్ బాక్స్లో జస్ట్ కమెంట్ చేయండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హెల్ప్ యూ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ప్రైమరీకి అండ్ ఫారెన్కి. అది అర్థం కాని గైస్ ఈ రిలేషన్షిప్ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. సో అది చాలా ఇంపార్టెంట్. సో ఇంత ప్రిసైజ్గా చెప్పాలంటే ప్రైమరీకి ఈస్ నథింగ్ బట్ యూనిక్ కీ గైస్. సో మన రోల్ నెంబర్స్ ఉంటాయి మన క్లాస్లో, సో అది యూనిక్గా ఉంటాయి. సో మన రోల్ నెంబర్ మనకి ఉంటుంది, లైక్ హాల్ టికెట్ నెంబర్, ఇది యూనిక్గా ఉంటుంది. సో మనకు వచ్చిన హాల్ టికెట్ వేరే వాళ్ళకి ఉండదు. దిస్ ఇస్ యూనిక్ నెంబర్. మన టెలిఫోన్ నెంబర్స్ ఆర్ మన ఫోన్ నెంబర్స్,
మన సెల్ ఫోన్ నెంబర్, దీస్ ఆర్ ఆల్ మనకి యూనిక్ నెంబర్స్. ఓకేనా, మన ఆధార్ కార్డ్ నెంబర్స్, వాట్ ఇట్ మే బి. సో ఇవన్నీ ఫారెన్ కీ, ఇవన్నీ ప్రైమరీ కీస్, సారీ. సో ఇక్కడ మన కస్టమర్ కీ అనేది క్లిక్ చేస్తే కనుక మీరు చూస్తే గైస్ 18,484 రోస్ ఉన్నాయి టోటల్గా. ఈ 18,484 రోస్ ఆర్ 18,484 ఆర్ డిస్టింక్ట్ వాల్యూస్. డిస్టింక్ట్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక నో యూనిక్ వాల్యూస్ అనమాట. ఇక్కడ డిస్టింక్ట్స్ నథింగ్ బట్ ఇక్కడ మనకి యూనిక్ అండ్ నో డూప్లికేట్స్. ఇక్కడ మీకు ఏం తెలుసుకోవాలి, ఇదే ప్రైమరీ కీ అనేది అర్థమవుతుంది, బికాస్ దేర్ ఆర్ నో డూప్లికేట్స్. సో దిస్ ఇస్ ప్రైమరీ కీ. ఇక్కడ మీరు చూస్తే కనుక ఫస్ట్ నేమ్ ఉంది. యా, ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది 18,484 రోస్ ఉన్నాయి టోటల్గా. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ చూస్తే 670 డిస్టింక్ట్స్ వాల్యూ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నథింగ్ బట్ ఏంది, ఓన్లీ 670 ఉన్నాయి యూనిక్ వాల్యూస్. మిగతావన్నీ ఇక్కడ 18,482 670 మిగతావన్నీ డూప్లికేట్. నథింగ్ బట్ వై, బికాస్ ఒక కస్టమర్ మల్టిపుల్ టైమ్స్ షాపింగ్ చేయొచ్చు. సే ఎగ్జాంపుల్, మీరు ఒక షాప్కి వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ ఒక ప్రోడక్ట్ మల్టిపుల్ టైమ్స్ కొనొచ్చు ఆబ్వియస్లీ. సో ఆటోమేటిక్గా మీ ట్రాన్సాక్షన్ అక్కడ మల్టిపుల్ టైమ్స్ రికార్డ్ అవుతుంది. సో నథింగ్ బట్ 18,484 రోస్లో కస్టమర్ 670 వాల్యూస్ ఉన్నాయి. సిమిలర్లీ మీరు ఇక్కడ ఇది కస్టమర్ టేబుల్ గాయస్. ఇక్కడ మీరు ప్రోడక్ట్ టేబుల్కి వస్తే కనుక సిమిలర్ ఇక్కడ ప్రోడక్ట్ కీ అనేది ప్రైమరీ కీ అవుతుంది ఆబ్వియస్లీ. ఇక్కడ చూస్తే 606 రోస్ ఉన్నాయి ప్రోడక్ట్ కీలో, సారీ ప్రోడక్ట్ టేబుల్లో. 606 అనేది రోస్లో 606 డిస్టింక్ట్స్ వాల్యూ ఉన్నాయి. డిస్టింక్ట్స్ ఇస్ నథింగ్ బట్ హియర్ ప్రైమరీ కీ. ఓకే, ఐ మీన్ నథింగ్ బట్ యూనిక్ ఇక్కడ, అందుకే ఇది ప్రైమరీ కీ అవుతుంది. సో ఇక్కడ చూస్తే కనుక ప్రోడక్ట్ నేమ్ అనేది చూస్తే మనక 606 రోస్లో ఓన్లీ 504 డిస్టింక్ట్స్ వాల్యూ ఉన్నాయి. సో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు ఆర్ మల్టిపుల్ ప్రోడక్ట్స్ సేల్ అవ్వచ్చు, డిపెండ్స్. ఎస్ ఎస్, ఇక్కడ నథింగ్ బట్ ఇక్కడ మనం చూస్తే కనుక ఇది డైమెన్షన్ గైస్. ఓకే, ఇది డైమెన్షన్ టేబుల్స్. ఇక్కడ ఒకసారి ఫ్యాక్ట్ టేబుల్స్. ఫ్యాక్ట్ టేబుల్స్ ఆర్ నథింగ్ బట్ ఇక్కడ మీరు చూస్తే ఎక్కడ మీకు స్ట్రింగ్ డేటా కనపడట్లా, నథింగ్ బట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ నేమ్. ఇక్కడ మీరు చూసారు అన్ని నెంబర్సే ఉంటాయి. So these are nothing but numerical data or number data. Fact tables are nothing but what fact tables consists. Fact tables nothing but it consists of number data or measures or sales, what it may be. Okay, ఇవన్నీ మనకి ఫ్యాక్ట్ టేబుల్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ గైస్. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాను ఈ కాన్సెప్ట్ అంటే, సో కంపల్సరీ మీకు ఇది అర్థం కాదు, రిలేషన్షిప్ అర్థం కాదు. సో కొంచెం అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇందాక మన ప్రోడక్ట్కి అనేది యూనిక్ ఉంది. ఇక్కడ ప్రోడక్ట్కి చూసారా 60398 దాంట్లో ఓన్లీ 150 డిస్టింక్ట్స్ వాల్యూసే ఉన్నాయి. సో మిగతావన్నీ డూప్లికేట్ అయ్యాయి. నథింగ్ బట్ ఒక ప్రోడక్ట్ని మల్టిపుల్ టైమ్స్ సేల్స్ అవ్వచ్చు, అంతే కదా. ఒక కస్టమర్కి అనేది కిందాక మన కస్టమర్ టేబుల్ కస్టమర్ యూనిక్ ఉంది. ఇక్కడ కస్టమర్ టేబుల్ వచ్చి 60398 రోస్లో ఓన్లీ 18,484 డిస్టింక్ట్స్ వాల్యూసే ఉన్నాయి. సో మిగతావన్నీ డూప్లికేట్. ఆబ్వియస్లీ ఒక కస్టమర్ మల్టిపుల్ టైమ్స్ షాపింగ్ చేయొచ్చు, మల్టిపుల్ టైమ్స్ ఆర్డర్ చేయొచ్చు. సో అందుకని ఇక్కడ మనం ఇవన్నీ ఇక్కడ ఫారెన్కి నథింగ్ బట్ అక్కడ కస్టమర్కి ప్రైమరీకి, ఇక్కడ కస్టమర్కి ఫారెన్కి. నథింగ్ బట్ అక్కడ ప్రైమరీకి యూనిక్ ఉంది, ఇక్కడ ఫారెన్కి అనేలో డూప్లికేట్ అయిపోయింది. సో బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది గైస్. సో వితౌట్ ఎనీ లేట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఇన్ టు మోడలింగ్ ట్యాబ్. సో ఇది వ్యూ, ఇది డేటా, ఇది మోడలింగ్. ఓకే, పవర్ బిఐ ఈజ్ వెరీ స్మార్ట్ ఇనఫ్ గైస్. అంటే ఏంటంటే పవర్ బిఐ ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే డేటాని లోడ్ చేస్తారో, ఇంపోర్ట్ చేసుకొని మీ పవర్ బిఐ డెస్క్టాప్ లోడ్ చేస్తారో ఆటోమేటికల్ ఇది రిలేషన్షిప్ని అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక 1 to ఎస్, కొంచెం నేను చూస్తాను. ఎస్, నేనేం చేయట్లేదు గాయస్. సో ఇక్కడ మీరు జస్ట్ చేస్తే ఇక్కడ కస్టమర్కి అనేది ఇందాక మనం చెప్పుకోండి, డిమ్ కస్టమర్కీలో కస్టమర్కి అనేది ప్రైమరీకి, ఇక్కడ కస్టమర్కి అనేది ఫారెన్కి. ఆబ్వియస్లీ అంతే కదా. ఈ ఫ్యాక్ట్ ఇంటర్చెస్లో అన్ని సేల్సే ఉంటాయి ఆర్ నథింగ్ బట్ అన్ని వాల్యూస్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి. ఒక కస్టమర్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది షాపింగ్ చేయొచ్చు ఆర్ మల్టిపుల్ టైమ్ మన లాంగ్వేజ్ జనరిక్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక కస్టమర్ మల్టిపుల్ టైమ్స్ షాపింగ్ చేయొచ్చు, మల్టిపుల్ టైమ్స్ ఆర్డర్ చేయొచ్చు, మల్టిపుల్ పర్చేస్ చేయొచ్చు. సో నథింగ్ బట్ ఇయర్ 1 to many అయింది. ఓకేనా. సో సిమిలర్లీ ప్రొడక్ట్ కూడా అలానే ఉంటాయి గాయస్. ఓకేనా. ఓకే, ఈ నథింగ్ బట్ స్టార్ స్కీమా గైస్. స్టార్ స్కీమా నథింగ్ బట్ వన్ ఫ్యాక్ట్ టేబుల్ ఈజ్ సరౌండెడ్ బై మల్టిపుల్ డైమెన్షన్ టేబుల్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఇంటర్వ్యూ గైస్. అండ్ వెరీ మీకు అర్థం కావాలన్నా ముందు పవర్ బిఐ డెవలప్ చేయాలన్నా, రిపోర్ట్ డెవలప్ చేయాలన్నా, మోడలింగ్ చేయాలన్నా ఎవ్రీవేర్ ఇది యూజ్ అయ్యేది గైస్. సో నథింగ్ బట్ చూసారు అక్కడ మనకి దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ టేబుల్. దిస్ ఫ్యాక్ట్ టేబుల్ ఇస్ సరౌండెడ్ బై డైమెన్షన్ టేబుల్స్. వన్ ఫ్యాక్ట్ టేబుల్ ఒకటే ఉంటుంది స్టార్ స్కీమాలో. సో నథింగ్ బట్ దీన్ని స్టార్ స్కీమా అంటారు. వై బికాస్ చూసారా అంత స్టార్ మోడల్ ఉంటుంది. దిస్ నథింగ్ బట్ స్టార్ స్కీమా అంటారు. ఓకేనా. ఇక్కడ ప్రోడక్ట్ టేబుల్కి వస్తే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. డోంట్ వరీ అబౌట్ దట్ ప్రోడక్ట్కి. అండ్ ఐ మీన్ దిస్ స్టార్ స్కీమ్ అంటే స్నోఫ్లెక్ స్కీమ్, దిస్ విత్ మన బిగ్గెస్ట్ కాన్సెప్ట్స్ గైస్ ఇవి. బట్ మన అజెండా ఏంటంటే రిలేషన్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ప్రోడక్ట్కి అనేది ప్రైమరీ కీ గైస్ ఇందాక చెప్పుకున్నాము.
సో ఇక్కడ వచ్చేసరికి ఫారెన్ కీ అవుతుంది ఆబ్వియస్లీ. ఇక్కడ ప్రోడక్ట్ కీ, వేర్ ఇస్ ప్రోడక్ట్ కీ, బేర్ విత్ మీ గైస్. వీడియో లెంత్ ఎక్కువ ఉంది, సో మీకు అర్థమవడం చెప్తాను. యా, ఇక్కడ ప్రోడక్ట్ అనేది ప్రైమరీ కింద, ఈ ప్రోడక్ట్ అనేది ఫారెన్ కి. ఆబ్వియస్లీ ఒక ప్రోడక్ట్ అనేది మల్టిపుల్ టైమ్స్ అనేది సేల్స్ అవ్వచ్చు, ఆబ్వియస్లీ కదా. సో ఇక్కడ వన్ టు మెనీ గైస్. సో ఇప్పుడు ఇలా ఇప్పుడు చెప్తే కనుక మీరు శాంపుల్ చూస్తాను. ఇక్కడ నేను టేబుల్ విజువల్ తీసుకుంటాను గైస్. విజువల్ గురించి నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను, ఓకేనా. ఇక్కడ నేను టేబుల్ విజువల్ తీసుకున్నాను. నాకు కస్టమర్ టేబుల్లో జస్ట్ నేను ఫుల్ నేమ్ తీసుకుంటాను గైస్. ఒకసారి ఫస్ట్ నేమ్, ఫుల్ నేమ్, ఓకే, గో ఫర్ ఫుల్ నేమ్, ఓకేనా. ఇక్కడ నేను ఫుల్ నేమ్ తీసుకుంటాను గైస్, ఓకేనా. ఈ ఫుల్ నేమ్లో నాకు ఎన్ని సేల్స్ తీసుకున్నారో కావాలి. ఈ కస్టమర్ అనే అతను నాకు జస్ట్ రిపోర్ట్ కావాలి. ఈ కస్టమర్ నాకు ఎన్ని సేల్స్ చేశారనేది రిపోర్ట్ కావాలి. ఆబ్వియస్లీ సేల్స్ అనేది ఫ్యాక్ట్ టేబుల్లో ఉంటుంది. సో ఇక్కడ యా, సేల్స్ అమౌంట్, ఇక్కడ సేల్స్ అమౌంట్ తీసుకుంటే కనుక మీకు క్లియర్గా అర్థమైపోతుంది గైస్. సో ఈ కస్టమర్స్ జూమింగ్ చేస్తాను. యా, ఇక్కడ ఆరోన్ ఆడమ్స్ అనే కస్టమర్ ఇంత సేల్ తీసుకున్నారు. సో అలెగ్జాండర్ అనేది ఇతని సేల్. సో రేపు మనకు తీసుకోవాలని ఎంత ఆర్డర్స్ చేశారు, ఎంత సేల్ అమౌంట్ చేశారు అనేది మనకి అనాలిసిస్ ఆర్ స్లైస్ అండ్ డేస్. ఇక్కడ స్లైస్ అండ్ డేస్ చేస్తున్నాం. ఫస్ట్ నేమ్, ఫుల్ నేమ్ అండ్ సేల్స్ అమౌంట్ని. సో ఫుల్ నేమ్ అనేది కస్టమర్ టేబుల్, సేల్స్ అమౌంట్ అనేది ఫ్యాక్ట్ అండ్ సేల్స్ టేబుల్. సో మనం స్లైస్ అండ్ డేస్ చేసి వాల్యూ తెచ్చుకుంటాం. సో మనం రిపోర్ట్ చూడగలుగుతున్నాం. Why? Because there is a relationship between this customer table and this fact table. సో ఈ కస్టమర్ టేబుల్కి ఈ ఫ్యాక్ట్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి మనం చూడగలుగుతున్నాం, డేటాని ఫిల్టర్ చేయగలుగుతున్నాం. ఇందాక అది చెప్పుకున్నాం కదా, రిలేషన్షిప్స్ నథింగ్ బట్ ఫిల్టరింగ్ ద డేటా. సో ఇక్కడ ఫిల్టర్ చేయగలుగుతున్నాము. అదే ఇప్పుడు నేను రిలేషన్షిప్ అనేది తీసేస్తాను గైస్, డిలీట్ చేస్తాను. సో వీరిద్దరి మధ్య రిలేషన్షిప్ నేను ఈ 2 టేబుల్స్ మీద తీసేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడండి మ్యాజిక్. ఎస్, ఇప్పుడు చూడండి. ఇందాక ఆరోన్ ఆడమ్స్ 116 అనుకున్నాం కదా, ఇప్పుడు చూడండి సింగిల్ వాల్యూ అనేది అన్నిటికీ కాపీ అయిపోయింది. వై? బికాస్ ఈ 2 టేబుల్ మధ్యన దెర్ ఇస్ నో రిలేషన్షిప్. ఈ 2 టేబుల్ మధ్యన రిలేషన్షిప్ లేదు అనేది అర్థమవుతుంది. వై? బికాస్ పవర్ బై ఇస్ నాట్ స్మార్ట్ ఇనఫ్. ఇక్కడ పవర్ బై స్మార్ట్ ఇనఫ్ కాదు, ఇక్కడ ఏం చెప్పట్లేదు రిలేషన్షిప్ లేదు అనేది. సో మనం అర్థం చేసుకోవాలి, ఓకేనా. వై? బికాస్ దీని మధ్య రిలేషన్షిప్ లేదు, అందుకని ఫిల్టర్ చేయలేకపోతుంది డేటాని. సో ఇక్కడ రిలేషన్షిప్ లేదు గైస్, అందుకే ఫిల్టర్ చేయలేకపోతుంది. దట్స్ ద రీజన్ థింగ్స్, ఓకే. ఎలా మనం ఎస్టాబ్లిష్ చేసుకుంది, ఇందాక పవర్ బి స్మార్ట్ ఇనఫ్ కాబట్టి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. అన్ని టైమ్స్ ఎస్టాబ్లిష్ చేయదు కదా. సో మీకు కాంప్లెక్స్ మోడల్ అంటే మీరే ఎస్టాబ్లిష్ చేసుకోవాలి రిలేషన్షిప్, ఓకే. ఇక్కడ మనకి కస్టమర్ టేబుల్ కస్టమర్కి అనేది ప్రైమరీకి, ఇక్కడ ఫారెన్కి ఉంటుంది. ఆబ్వియస్లీ ఇక్కడ కస్టమర్కి, సారీ గైస్, ఎస్ అవుతుంది. యా, చూసుకోవాలి మళ్ళీ అది కస్టమర్కి అయినా అయింది. చూసారు ఆర్డర్ డేట్కి అయింది, తప్పైంది. సో లెట్ మీ డిలీట్ వన్ దిస్ గైస్, ఓకే, రాంగ్ అయింది. ఓకే, యా, నేను రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. ఈ కస్టమర్కి, ఇక్కడ కస్టమర్ కీలో నుంచి ఫ్యాక్ట్ అడ్రసెస్లో కస్టమర్కి ఎస్టాబ్లిష్ చేయాలి, ఓకే. ఓకే, ఎస్, రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది. కస్టమర్కి నుంచి కస్టమర్కి రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఎస్, దేర్ యు గో. ఓకే, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కూడా మీకు అర్థమైపోయింది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కార్డినాలిటీ ఇక్కడ మనకు చెప్పుకున్నాం కదా, ఇందాక మనం 4 టైప్స్ ఉంటాయి రిలేషన్షిప్ అనేది. కార్డినాలిటీ అన్న రిలేషన్షిప్ అని రెండు ఒకటే గైస్, డోంట్ కన్ఫ్యూజ్. సో మనకు 4 టైప్స్ ఉన్నాయి, మెనీ టు వన్, వన్ టు మెనీ, సారీ, వన్ టు వన్, వన్ టు మెనీ, మెనీ టు వన్. సో ఇందాక మనం ఫస్ట్ స్లైడ్లో చెప్పుకున్నాం ఇది మనం. సో ఇక్కడ కస్టమర్కి అనేది చూసారా హైలైట్ అయిపోయింది. ఇది నథింగ్ బట్ తీసుకున్నాం. డోంట్ గెట్ కన్ఫ్యూజ్ గైస్, ఇక్కడ వన్ టు మెనీ ఆర్ మెనీ టు వన్ ఆర్ బోత్ ఆర్ సేమ్ డిపెండింగ్ అపాన్ ద టేబుల్ విచ్ యూఆర్ టేకింగ్. సో ఇక్కడ నేను చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేస్తాను. ఇక్కడ నేను కస్టమర్ టేబుల్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్ తీసుకుంటాను, ఓకేనా. ఇక్కడ వన్ టు మెనీ అయింది. ఇక్కడ అదే మనకి మళ్ళీ నేను ఫ్యాక్ట్ టేబుల్ తీసుకుంటాను, ఇక్కడ మళ్ళీ నేను కస్టమర్ టేబుల్ తీసుకుంటాను. ఇక్కడ మెనీ టు వన్ ఇది. డోంట్ కన్ఫ్యూజ్ గైస్, వన్ టు మెనీ ఆర్ మెనీ టు వన్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ మీకు ఏం వాల్యూ చేంజ్ అవ్వదు, డిపెండ్ అపాన్ ద టేబుల్ విచ్ యూఆర్ టేకింగ్, ఓకే. ఓకే, ఎస్ గైస్. సో ఇక్కడ ఇప్పుడు చూసారా, ఇప్పుడు చూడండి రిలేషన్షిప్ ఉంది ఆటోమేటిక్గా. సో డేటా అనేది ఫిల్టర్ అవుతుంది. సో ద మెయిన్ కాన్సెప్ట్ ఇస్ నథింగ్ బట్ డేటాని ఫిల్టర్ చేయడానికి రిలేషన్షిప్ యూజ్ చేస్తాము. టైప్స్ ఏంటంటే 4 టైప్స్, వన్ టు వన్, వన్ టు మెనీ, మెనీ టు వన్ ఆర్ మెనీ టు మెనీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ గైస్.
ఇన్ ద ఇంటర్వ్యూ. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు మోడలింగ్ చేయాలన్న డేటాని ఆర్ మీరు ఫిల్టర్ చేయాలన్నా స్లైస్ అండ్ డేస్ చేయాలన్నా వితౌట్ గైస్ ఒకటి చెప్పండి, వితౌట్ మనం స్లైస్ అండ్ డేస్ చేయకుండా రిలేషన్షిప్ లేకుండా టేబుల్స్ మధ్యన డూప్లికేట్ వాల్యూస్ వస్తే వాట్స్ ద యూస్ గైస్? సో నథింగ్ యూస్ కదా. సో ఇప్పుడు మీరు చూడాలంటే ఇక్కడ చూసుకోండి, మీరు అడగొచ్చు అదే ప్రోడక్ట్ టేబుల్ కూడా చూద్దామా అండి. యా, వై నాట్, వై నాట్ గైస్. యా, పై చార్ట్ తీసుకుందాం ఆల్రెడీ. సారీ గైస్. యా, ఇక్కడ పై చార్ట్ తీసుకుందాం ఓకేనా, న్యూగా అది కాపీ అయింది గైస్ ఓకేనా. ఇక్కడ పై చార్ట్ తీసుకుంటున్నాను. సో నేను ప్రోడక్ట్ టేబుల్ తీసుకున్నాను, ఇందాక మనం కస్టమర్ తీసుకున్నాం. సో ఇక్కడ ప్రోడక్ట్ టేబుల్లో కలర్స్ ఉంటాయి గైస్ ఓకేనా, కలర్ తీసుకుందాం, డిఫరెంట్ కలర్స్ ఓకేనా. ఇవి బ్లాక్, బ్లూ, గ్రీన్ ఓకే. సో ఈ డిఫరెంట్ కలర్స్ నాకు ఎన్ని సేల్స్, ఎన్ని ఆర్డర్స్ అయినాయో నాకు తెలుసుకోవాలి. ఒక కంపెనీకి ఆబ్వియస్లీ కదా, వాళ్ళకి ఏ కలర్ ఎక్కువ సేల్స్ ఉన్నాయో, లేకపోతే కార్ కంపెనీ ఉంటుంది, వాళ్ళకి ఎన్ని సేల్స్ ఏమున్నాయో తెలుసుకోవాలంటే వాళ్ళు అనాలిసిస్ చేయాల్సిందే కదా. సో ఆర్డర్ క్వాంటిటీ చూద్దాం. దేర్ యు గో. ఓకే, వీళ్ళకి చూడండి గైస్, వీళ్ళకి ఈ కలర్ అనేది, ఈ పింక్ కలర్ అనేది ఆబ్వియస్గా వీళ్ళకి ఎక్కువ. సో ఇక్కడ ఎన్ఏ ఉంది, మనం మార్చుకోవచ్చు పింక్ కలర్ అని. సో వీళ్ళకి ఈ కలర్ అనేది ఎక్కువ సేల్స్ అయిపోయి ఎక్కువ ఆర్డర్ క్వాంటిటీని. వెల్ కమింగ్ టు యా, ఈ కలర్స్ మనం మార్చుకోవచ్చు కదా, ఇక్కడ సెట్టింగ్స్ చేసుకోవచ్చు, డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఓకేనా. సో ఇక్కడ వైట్ ఉంది, వైట్ లేదంటే అనుకోకండి, ఇక్కడ మనం చేయొచ్చు, ఇక్కడ మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ మార్చుకోవచ్చు, దట్ నాట్ అ బిగ్ డీల్. సో ఇట్లా చేసుకుంటాం. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి క్లియర్ అర్థమవుతుంది ఏ కలర్స్కి ఎన్ని సేల్స్ ఉన్నాయి అనేది, ఎన్ని ఆర్డర్స్ అయినాయి అని. అదే ఇప్పుడు నేను మీకు రిలేషన్షిప్ అనేది ఇక్కడ నేను లేకుండా తీసేస్తాను, డిమ్ ప్రోడక్ట్కి అండ్ ఫ్యాక్ట్ టేబుల్స్కి తీసేస్తాను ఓకే. ఇప్పుడు మీరు చూడండి మ్యాజిక్, బికాస్ ఇక్కడ రెండు టేబుల్స్కి నో రిలేషన్షిప్, దెర్ ఇస్ నో ఫిల్టర్ ఇన్ ద డేటా. చూసారు, అన్నీ డూప్లికేట్ అయిపోయినాయి, అన్నీ ఈక్వల్ అయిపోయినాయి. సో అన్నీ ఈక్వల్ అయిపోయినాయి. సో దిస్ నాట్ ద కేస్ కదా, ఇలా ఉండకూడదు. సో రిలేషన్షిప్ అనేది ఉండాలి, ప్రైమరీకి ఫారెన్కి ఎస్టాబ్లిష్ అవ్వాలి. సో దిస్ ద థింగ్ గైస్ ఓకే. సో దిస్ ఆల్ థింగ్స్ గైస్ రిలేటెడ్ రిలేషన్షిప్. జస్ట్ మీకు ఓవర్వ్యూ చెప్పాను. సో ఒక టేబుల్ తీసుకున్నాక మనం లోడ్ చేసుకున్నాక అది సరిపోదు గైస్, మనం రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అఫ్ కోర్స్ బై డిఫాల్ట్ పవర్ బై మీకు రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసి పెడుతుంది, బట్ మీకు అర్థం కావాలి. ఒక్కోసారి మీరు రిపోర్ట్ డెవలప్ చేసేటప్పుడు డూప్లికేట్స్ అవుతాయి వాల్యూస్. సో ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ద డూప్లికేట్స్, మీకు అర్థం కావాలి రిలేషన్షిప్ ఎందుకు కావాలనేది, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గైస్ అది. సో స్లైస్ అండ్ డేస్ 4 టైప్స్ రిలేషన్షిప్ ఉంటుంది కంపల్సరీ, ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది మీకు. సో నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 1 to 1, 1 to many అంటే ఏంది, 1 to 1 అంటే ఏంది, మెనీ టు మెనీ. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, 1 to many ఆర్ మెనీ టు 1 బోత్ ఆర్ సేమ్. సో ఇంకా ప్రిసైజ్గా చెప్పుకుందాము. సో ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నాం గైస్. సో ఎవరికైనా వీడియోస్ లేట్ అయినందుకు ఐఎమ్ రియలీ సారీ అబౌట్ దట్ గైస్. బట్ మీరు కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా కామెంట్ అర్థం కాకపోయినా, నేను ఫాస్ట్ ఉన్నాను, ఐ మీన్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఫాస్ట్ ఉన్నా, సో మీకు ఇంకా ఎలా వీడియోస్ కావాలో చెప్పండి. బికాస్ ఐ వెరీ న్యూ టు దిస్ రికార్డింగ్స్ ఆర్ దిస్ ఎడిటింగ్ సెక్షన్, దిస్ టూల్స్ కానీ నేను కొత్త అండి. సో పవర్ పే మీద నా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, దీని మీద అంతా నాకు అంత న్యూ నాకు. సో రికార్డింగ్స్ ఇవన్నీ నాకు కొంచెం లేట్ అవుతుంది, ఇప్పుడు హెక్టిక్ వర్క్ చేయలేకపోతున్నాం. ఆఫ్ కోర్స్ ఇదంతా నేను పర్సనల్ టాపిక్స్ ఎందుకు గైస్. సో మీకు ఏమన్నా పవర్ బై సంబంధించిన రిలేషన్షిప్, మీకు ఏమన్నా రిలేషన్షిప్లో డౌట్ ఉన్నా, పవర్ బై రిలేషన్షిప్ వీడియోలో డౌట్ ఉన్నా, లేక ఎనీ డౌట్ ఇన్ పవర్ బై, నాకు జస్ట్ కింద కమెంట్ చేయండి. సో మీకు ఎలా వీడియోస్ కావాలో చెప్పండి, అలా డిజైన్ చేద్దాము. సో దిస్ ద ఎండ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.